హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం చిక్కడపల్లి సంబంధించిన ప్రాంతంలో ఉన్నాము. అయితే ఇక్కడ దాదాపు మొన్నటి వరకు కూడా ధర్నాలు చూసినాం. ఏదైతే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేయాలంటూ ధర్నాలు చూసినాం. గ్రూప్కి సంబంధించిన అంశాలు కూడా ఏదైతే గ్రూప్ 2 వాయిదా వేస్తూ అదేవిధంగా పోస్టులు పెంచాలని చెప్పి కూడా ధర్నా చేశారు. మరి వాయిదా వేయడం జరిగింది కానీ పోస్టులు పెంచడంలో ఇక్కడ నిరుద్యోగులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జనార్దన్, ఎట్లా చూస్తారు? ఇవాళ మొన్నటి వరకు ధర్నాలు చూసినాం, మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు, పరిస్థితి ఏంటి? ఏం లేదన్న, వీళ్ళు పోస్టులు పెంచామంటే పోస్ట్ పోన్ చేసిర్రు. పోస్టులు పెంచమనే దాన్ని పోస్ట్ పోన్ ఉద్యోగం చేసిర్రు. వీళ్ళకు ఈ చేయడం అనేటువంటి ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకంటే పోస్టులు అనేవి చాలా ఖాళీగా ఉన్నాయి. ఇదే అశోక్ నగర్లో ఇక్కడనే అన్ని దిష్టి బొమ్మలు కాల్చి అన్నీ చేసి గత ప్రభుత్వం పోవాలని చేసినాం. ఇప్పుడు పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే ఎందుకు? అదే గతంలో ఒక సంవత్సరం ముందే ఎగ్జామ్ రాసుకొని పోయేటోళ్ళం కదా. గత సంవత్సరం ఆగస్టులో ఉన్న ఎగ్జామ్ను ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఆగినాం, పోస్ట్ పోన్ చేసుకుని పోస్టులు పెరగాలని చేసినాం. టీజీపీఎస్సీలో మార్పు రావాలో ప్రక్షాళన అనుకున్నాం. టీజీపీఎస్సీలో ప్రక్షాళన జరగలేదు, అనుకున్న స్థాయిలో మార్పు జరగలేదు. మార్పు జరగాలంటే 1,00,000 కోట్ల అవినీతి పరుడు అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిర్రు. అది మేము అనేది కాదు, ఒక పేరున్న అడ్వకేటే ఆయన మీద కోర్టులో కేసులు వేసిండు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చిర్రు. ఈ రెండు మేము కోరుకున్నవి జరగలేదు. ఈ పోస్టులు పెంచకుండా ఈ డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే ఎవరికి మేలు చేస్తేందుకు ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు పోస్టులు పెంచడం అనేటటువంటి 2 విధాలుగా జరుగుతాయి. ఒకటి సప్లిమెంటరీ నోటిఫికేషన్, నెక్స్ట్ పోతే యాడెండం ద్వారా. ఇప్పుడు సప్లిమెంటరీ ఇస్తే నీకు ఏమన్నారంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. మళ్ళీ వాళ్ళు డేట్ అడుగుతారన్నారు, చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం అడుగుతారన్నారు. ఇప్పుడు అది లేకుండా ఉండడానికి నువ్వు ఎట్లా డేట్ ఇచ్చినావు కదా, యాడండం ఇచ్చి పోస్టులు పెంచవచ్చు కదా. నువ్వు లాస్ట్ వరకైనా పెంచవచ్చు, ఇంకా 10 రోజులలోనైనా పెంచవచ్చు కదా పోస్టులు. ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు రోజైనా పెంచవచ్చు. నువ్వు ఇచ్చినటువంటి క్యాలెండర్లో వేకెన్సీస్ లేవు, ఇక్కడ పోస్టులు పెంచలేదు. ఇది నిరుద్యోగులకు మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసాన్ని నిరుద్యోగులు ఎండగడతారు. ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. ఇంకొక అంశం ఇక్కడ ఏం చూడాలంటే, ఇదే ప్రొఫెసర్ కోదండరామరెడ్డి అనే వ్యక్తి గతంలో ఏం చేసిండయా అంటే, ఈయన అప్పుడు పోస్టులు కావాలి పోస్ట్ పోన్ అన్నప్పుడు ఈయన అందరిని తీసుకొని వచ్చి ధర్నాలు చేపించిండు, రాస్తారోకులు చేపించిండు. ఇప్పుడు ఏదన్నా అడిగితే ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉన్నది, గత ప్రభుత్వం దగ్గరకు కూడా రానియాలి, ఈ ప్రభుత్వం దగ్గరికి రానిస్తుంది, మాట్లాడిస్తుంది అన్నావు. 8 నెలలు అవుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చి దగ్గరికి రానిస్తుందని, మాట్లాడిస్తుందని చెప్పి 8 నెలల సంది ఏం మాట్లాడుతున్నారు? నీతోటి మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం పోస్టులు ఎందుకు పెంచట్లేదు? నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు పోస్టుల గురించి అడగట్లేవు? ఎందుకు ధర్నా చేయట్లేవు? ఎందుకు రాస్తారోకు చేయడం లేదు? నీకు ఎమ్మెల్సీ పదవి వస్తే, తీన్మార్ మల్లయ్యకి ఎమ్మెల్సీ పదవి వస్తే, బల్మూరు వెంకట్ గారికి ఎమ్మెల్సీ పదవి వస్తే, మీ ముగ్గురికి గొప్ప అయిపోతే, మీ ముగ్గురికి 3 ఉద్యోగాలు వస్తే ఈ 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినట్లా? ఈయన కోదండరామరెడ్డి అంటాడు, నన్ను రెడ్డి అనొద్దు అన్నాడు ఒక న్యూస్ ఛానల్లో. నేను రెడ్డి అంటే లేచిపోతానే ఎగిరిపోయిండు, లేచేటో పోయిండు. మరి ఇదే కోదండరామరెడ్డి మొన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు కదా. మరి కోదండరామరెడ్డికి మరి రెడ్డి కాంగ్రెస్ని కాపాడుకుంటుందిగా, ఈ రెడ్డి వాళ్ళని కాపాడుకుంటుందిగా. ఈ రెడ్డి కాంగ్రెస్ అనేటటువంటిది అధికారంలోకి రావాలి రెడ్డి వాళ్ళని రేవంత్ రెడ్డి ఇంతకుముందు కూడా అన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడితే ఏంటంటే కులాలు గిలాలు అంటారు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళు చేసుకున్నప్పుడు, ఆ రెడ్డి సంఘాలని పెట్టుకున్నప్పుడు, రెడ్డి హాస్టల్ పెట్టుకున్నప్పుడు, రెడ్డిల పేర్లతో హాస్టల్ పెట్టుకున్నప్పుడు అయితే అవి అయితే కుల వివక్షలు కావు, అవి అయితేనే శుద్ధపూస పనులు. నిజంగా ఇప్పుడు నిన్ను నిలదీసి అడిగితేనేమో పలానోని కుల పిచ్చింది, ఆ పిచ్చింది, ఈ పిచ్చింది అని మాట్లాడతారు. ఈయన అడగాలి. కోదండరామరెడ్డి గతంలో కూడా వచ్చేసి చాలా ఇన్స్టిట్యూట్లలో ఈయన పాఠాలు చెప్పిండు. ఇప్పుడు కూడా ఏదో 2-3 ఇన్స్టిట్యూట్లలోకి వచ్చి గెస్ట్ ఫ్యాకల్టీకి వచ్చి ఉద్యమ పాఠాలు చెప్తాడంట. ఈయన పాఠాలు చెప్పే ఇన్స్టిట్యూట్లలో ఫీజులు ఎంత ఉందో ఈయన ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ ఫీజులను ఆజమాయిషి చేయాలి. ఈయన రేపు విద్యాశాఖ మంత్రి అయిపోతాడు కదా. విద్యాశాఖ మంత్రి అయిపోయినాక వీటన్నిటి గురించి, ఫీజుల గురించి, హాస్టళ్ళ గురించి, హాస్టళ్లలో జరిగే అక్రమాల గురించి, డబుల్ పాలిష్ చేసి తీసుకొచ్చే 700కు బస్తా 25 కిలోల బ్యాగ్ గురించి, దీని పిల్లలకు అపెండిసైటిస్ ఎట్లా వస్తుంది, ఆడపిల్లలకు పీసీఓడి ఎట్లా వస్తుంది, స్టడియాల పేరుతోటి ఇలా షేరింగ్ రూమ్ల కన్నా ఎంత రెంట్లు ఎక్కువ అవుతున్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడాలి. అందరు బతకాలి, వ్యాపారం పెట్టుకోవాలి. వ్యాపారం పెట్టుకున్నప్పుడు నీకు ఒక 10% 20% మార్జిన్ చూసుకుంటావు, లాభం 20% లాభం చూసుకోరు. వాళ్ళు వద్దనట్లేరు, బాగుపడాలి వ్యాపారం చేసుకొని. కానీ మొత్తం దీన్ని వ్యాపార దృక్పథంగా చేసి అశోక్ నగర్ అంటేనే, అశోక్ నగర్కి వస్తే ఉద్యోగాలు కానీ స్టడియాలు పెట్టుకొని, మెస్సులు పెట్టుకొని, టీ స్టాళ్ళు పెట్టుకొని, హాస్టళ్ళు పెట్టుకొని బాగుపడతాం అన్నటువంటిది వచ్చింది. కాబట్టి కోదండరామరెడ్డి వీటన్నిటికీ రేపు విద్యాశాఖ మంత్రి అయినాక నువ్వు అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పోస్టుల విషయంలో నువ్వు క్లారిటీగా కొట్లాడాలి. నువ్వు కొట్లాడలేదంటే నీకు పదవి వచ్చింది, ఇక నువ్వు అన్నీ పంచుకోవడము, దంచుకోవడము, దోసుకోవడం అనేటటువంటిదే నీ మీద ఉండేటటువంటిది మాకున్న ఉద్యమకారుడు. తను కోదండరామ్ అంటే ఒక ఉద్యమకారుడు, ప్రొఫెసర్, మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ రావడం గర్వించదగ్గ విషయం. గర్వించదగ్గదే. కోదండరామరెడ్డికి ఎమ్మెల్సీ పదవి కంటే కూడా ఎమ్మెల్సీ పదవి లేకుండా ప్రజల పక్షాన ప్రజా గొంతుగా కొట్లాడితేనే కోదండరామరెడ్డికి విలువ. కోదండరామరెడ్డి ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు ఆయన దాంట్లో అంటాడు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, రేవంత్ రెడ్డి కింద ఉండేటటువంటి మనుషులు, ముఖ్యమంత్రి కింద ఉండే మనుషులు కూడా బక్క జడ్సన్ అనే వ్యక్తికి కాళ్ళు లేకుండా కర్రలు వేసుకొని పోరాటం చేస్తుంటే కూర్చుంటే నిలబడలేడు, లేవలేడు, లేస్తే నిలబడలేడు అన్నారు. మరి ఈయనకేం ఇవాళ పర్సు పిల్లకాడ 16 ఏళ్ళ బాలుడా కోదండరామరెడ్డి? 70 ఏళ్ళు దాటిన ఆయనకు కూడా షుగర్ ఉన్నది. 10 నిమిషాలు నిలబెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే గడగడలాడతాడు. మరి ఏమొస్తుంది? మరి ఆయనకెందుకు ఇచ్చిండు పదవి? ఇలా వయసులో ఉండి ఉద్యోగాలు చేయాల్సిన ఉద్యోగాలు ఇవ్వట్లే, కానీ ఆయనకు ఉద్యోగాలు ఇస్తే ఉరుకులో పెట్టిస్తాడే ప్రభుత్వ యంత్రాంగాన్ని? ఆయన ఉండి కూర్చొని ఒక రైలుకు ఒక గూడ్స్ గార్డ్ ఏ విధంగా దిక్సూచిగా ఉంటాడో ఆ విధంగా తెలంగాణ సమాజానికి దిక్సూచిగా ఉండాలి. 10 ఏళ్ళు కేసీఆర్ మీద పోరాటం చేసినావు కదా, అందుకే ఇప్పటికీ నీ మీద గౌరవం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, తర్వాత కేసీఆర్ను నిలదీసినావు అనేది ఉంది. ఇలా రేవంత్ రెడ్డిని కూడా అట్లా నిలదీస్తే నీకు ఇలువ ఉండేది, నీకు గౌరవం ఉండేది. కానీ ఈరోజు నువ్వు ఇవాళ కాంగ్రెస్లోకి పోయినావు కదా, పోతే ఇప్పుడు నీకు ఆ విలువే పోయింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ దోసుకోవడం దాచుకోవడమే చేస్తారు. దాన్ని నీలాంటి వాళ్ళు గొప్పోళ్ళు అందరూ ఉండి దాన్ని నిలువరించడమే గొప్ప విధానం. గ్రూప్ 1లో జరుగుతున్న అవకతవకలు ఏంటంటే, ఒకవైపు ఏదైతే రిజల్ట్స్ దాంట్లో క్వశ్చన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోగానే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా వచ్చి సంకలు గుద్దుకొని మేము గ్రూప్ 1 కండక్ట్ చేసినాం, 2 దశాబ్దాలలో జరగనటువంటిది మేము వచ్చి చేసినాం, 12 సంవత్సరాలలోని జబ్బలు గుద్దుకున్నారు. అలా ఎన్ని తప్పులు అంటే ట్రాన్స్లేషన్ తప్పులు, దాని తర్వాత ఒక 10 క్వశ్చన్లు తప్పులు, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లికేషన్ తప్పులు, ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చే విధానం తప్పు. ఆ రెండింటికి మేము వ్యతిరేకం కాదు. నువ్వు ఏదైతే విధానం ఉన్నావో, పాలసీ ఉన్నదో అది తప్పు. దాని తర్వాత నువ్వు చేస్తున్నటువంటి చాలా తప్పులు ఉన్నాయి అందులో అసలు వీళ్ళని కోర్టు ఏమన్నది, కొత్త నోటిఫికేషన్ ఇవ్వద్దన్నది, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నది. ఇవన్నీ తప్పుల తడకగా ముందుకు పోతున్నాడు మహేందర్ రెడ్డి. ఏదన్నా మీడియాలో వచ్చి అలజడి కాగానే ఎమ్మటే ఒక వెబ్ నోట్ ఇవ్వడం, ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పడం, దాని తర్వాత ఓఎంఆర్ ఇన్ టైంలో అవుతుంది అనడం, కొన్ని ఓఎంఆర్లు రిలీజ్ చేయడము, మోడల్ పేపర్లు రిలీజ్ చేయడము. ఇదంతా మహేందర్ రెడ్డి ఈ డిసెంబర్ 23కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయే లోపల అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని ఆయన ఏ విధంగా శరవేగంగా పరిగెత్తుతున్నాడో, ఆయన యొక్క రిటైర్మెంట్ టైం ఏ విధంగా దగ్గర పడుతుందో ఆ విధంగా నిరుద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. ఇదే మూర్ఖంగా కనుక పోతే కోర్టులో కూడా నిన్న కొంతమంది కేసు వేసినప్పుడు చెప్పారు, అక్కడ ఉన్న అడ్వకేట్లు వాదిస్తూ, గతంలో 2011లో ఒక్క క్వశ్చన్ తోటి రీ ఎగ్జామ్ మెయిన్స్ ఏ విధంగా కండక్ట్ చేశారో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలి, టీజీపీఎస్సీ స్టాండింగ్ కౌన్సిల్ పనిచేయాలని హెచ్చరికలు కూడా కోర్టులో వాళ్ళకి చురకలు కూడా అంటించిర్రు. ఏదైతే పిటిషనర్ తరపు అడ్వకేట్లు ఉన్నారో దాన్నైనా గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైతే తప్పుడు క్వశ్చన్లు ఉన్నాయని మొన్న 2 అడ్వకేట్లు లేవనెత్తిర్రో వాటికి సరైన సమాధానాలు చెప్పి రీలిస్ట్ చేసి కొత్త అభ్యర్థులకు మళ్ళీ టైం ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలి. కానీ మీరు అరీబరిగా పోయి మళ్ళీ పిల్లలతోటి మెయిన్స్ రాపించేటటువంటి కార్యక్రమం, మళ్ళీ మెయిన్స్ ఎత్తిపోతల పథకానికి మీరు తెరలేపొద్దు. ఇలా మేము ఉన్నట్టు మాట్లాడితే కొంతమంది ఎదవలు దగులు భాష ముండా కొడుకులు ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఆ ఎదవలు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని, కొంతమంది మోచేతి నీళ్లు తాగి, ఈ సాయంకాలం అలాంటి కొంతమంది ఎదవల దగ్గర ఛాయ్ నీళ్లు తాగి దొంగ అకౌంట్లు పెట్టి ఫేక్ అకౌంట్లతోటి వీడు నిరుద్యోగుల తరపున ఉన్నటువంటి ఒక దగులు భాష అని అదని ఇదని కామెంట్లు పెడుతున్నారు. నిజమైన నిరుద్యోగి, నిజంగా ప్రిపేర్ అయ్యేటోనికి, తలకాయలో బుర్ర ఉన్నోనికి, మెదడు ఉన్నోనికి, ఆ ఎదవకి ఎవ్వడికైనా కానీ ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఎందుకంటే అది లీగల్గా స్టాండ్ అయ్యేటటువంటివి. లీగల్గా స్టాండ్ కాకుండా మొన్ననే ఎమ్మటే వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ సమాధానం చెప్పేటోడు. ఇవన్నీ కూడా రేపు చట్టంబద్ధంగా కోర్టులో నిలిచేటటువంటి ప్రశ్నలు. ఈరోజు ఒక గ్రూప్ 1లో 150 క్వశ్చన్లకు నువ్వు కరెక్ట్ సమాధానాలు, కరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేనివి, రేపు గ్రూప్ 2లో 44 పేపర్లకు 600 క్వశ్చన్లు నువ్వు ఏ విధంగా ఫ్రేమ్ చేస్తావు? రేపు ఒక్కొక్క పేపర్లో 20-30 క్వశ్చన్లు పోతే అది ఛాలెంజ్ చేస్తే రేపు మీరు రాసినటువంటి ఎగ్జామ్ కూడా రద్దు కాకుండా ఉంటుందా? ఒక్కసారి బుర్రలో
మీ మెదడు ఉంటే ఆలోచించండి. ఈరోజు మేము ఏదైతే గ్రూప్ 1 మీద లేవనెత్తి పోరాడుతున్నామో ఇదొక బ్లూ ప్రింట్గా ఉండబోతుంది. రేపు టీజీపీఎస్ నిర్వహించే ప్రతి ఎగ్జామ్ కూడా చంపపెట్టి లెక్క ఉంటుంది. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. కానీ దీన్ని మర్చి ఏదో అవుతుంది ఆగమాగంగా ఉరుకుతాము అని మీరు కనుక ఉరుకులాటలు పరుగులాటలు పెడితే మాత్రం ఈ ఎగ్జామ్లు అనేవి ముందుకు పోవు. మేము ఇది డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ అయిపోవాలని కొట్లాడిన వాళ్ళం మేము. విద్యార్థులకు అప్పులు అవుతున్నాయని కొట్లాడిన వాళ్ళం మేము. నిరుద్యోగ భృతి ఇవ్వమని అడిగిన వాళ్ళం మేము. ఇదే టీజీపీఎస్సీ తప్పులు తడకకపోతుంది కాబట్టి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అలాంటివి చేయకుండా మీరు పెట్టిన ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు దొరలకుండా క్వశ్చన్ ఫ్రేమింగ్లో కరెక్ట్ ఉండేటట్టు గూగుల్ ట్రాన్స్లేషన్ కాకుండా లింగ్విస్ట్లతోటి ట్రాన్స్లేషన్ చేయించి మీరు ఇచ్చేటటువంటి కీ కూడా మంచిగా ఉండేటట్టు మంచి రెస్పాన్స్ షీట్స్ పెట్టి గదిన అయిపోవాలి. కానీ ఏదో పెట్టినాం ఇప్పుడు అట్లా చేస్తే మాత్రం తప్పు. రేపు మహేందర్ రెడ్డి 23వ తారీఖు సత్తా బుట్ట జరుపుకొని ఒక పూల బొకే తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పూల బొకే అందుకొని ఒక దండలు వేయించుకొని శాలాలు కప్పుకొని పోతాడు. తర్వాత జరిగే పరిణామాలకు ఎవడు బాధ్యత వహిస్తాడు? రేపు ఈ కోర్టులో కేసులు వేస్తే వీళ్ళు వచ్చేవాడన్న చెప్తాడా? అప్పటికి కొత్త చైర్మన్ ఉండడు, కొత్త స్టాండింగ్ కౌన్సిల్ ఉండరు, ఆ పేపర్ కరెక్ట్ సెట్ చేసినోడు ఎవడో ఉండడు. వీటన్నిటికి ఎవడో బాధ్యత? ఒక యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళుగా మాకు అనుభవంగా మా తమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు నష్టపోవద్దని చెప్తుంటే దీనికి వెనకంగా ఉండి కొంతమంది ప్రభుత్వానికి సన్నాయి నొక్కులు నొక్కితే కొంతమంది నిరుద్యోగులు కూడా ఇలాంటి వాటికి మీరు కామెంట్లు పెడితే అది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 1లో తప్పుల తడకగా నడిచింది. దాన్ని తక్షణమే కోర్టులోకి వచ్చి సరైన సమాధానాలు చెప్పాలి పిటిషనర్ తరపు అడ్వకేట్లకు. తర్వాత జరగబోయే ఎగ్జామ్స్నన్నా మీరు ఈ గ్రూప్ 1ను నుంచి మీరు బుద్ధి తెచ్చుకొని ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్నైనా పకడ్బందీగా నిర్వహించాలని చెప్తున్నాం. ఈ గ్రూప్ 2 ఖచ్చితంగా పోస్టులు పెరగాల్సిందే. ఏడెండం ద్వారా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది రేపు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నా కానీ పెంచవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక దశను వాళ్ళంతటా వాళ్ళే మాకు ఉన్న 2 ఆప్షన్స్లో ఒకటి ఆప్షన్ ఎగిరిపోయింది. ఒక ఆప్షన్ ఏంటంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం. ఇప్పుడు ఎట్లాగో డేట్ ఇచ్చింది కాబట్టి సప్లిమెంటరీకి నోటిఫికేషన్కి అవకాశం లేదు కాబట్టి డేట్ దగ్గర ఉంది కాబట్టి ఏడెండం ఇవ్వండి. తెలంగాణ ఉద్యమంలో నష్టపోయారు. 2016 నుంచి 20 వరకు ఒక నోటిఫికేషన్ గ్రూప్ 2నే జరిగింది కొన్ని కారణాల వల్ల. అదే నోటిఫికేషన్ ఎమ్మటే అయిపోయి ఉంటే 2017లో అయిపోయి ఉంటే 16లో ఎగ్జామ్ నవంబర్లో అయింది కాబట్టి 2 గ్రూప్ 2లు వచ్చేది. ఇప్పుడు ఆ విధంగా నష్టపోయినటువంటి అభ్యర్థులు, మొన్న కాంగ్రెస్ రావాలని కొట్లాడినటువంటి అభ్యర్థులు, సీనియర్గా ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరగాలంటే ఇప్పుడు మీ దగ్గర కనీసం 2000 నుంచి 3000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి శాంక్షన్డ్ పోస్టులు. ఖచ్చితంగా వాటిలో మీరు 500 నుంచి 1000 వరకు యాడెండం ద్వారా యాడ్ చేయండి. ఈ పిల్లలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు జాబ్ క్యాలెండర్లో కూడా గ్రూప్ 2 గ్రూప్ 3లో అసలు దేంట్లో కూడా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడున్న అభ్యర్థికి ఇది రాకపోతే నెక్స్ట్ వస్తుందా, ఎన్ని ఖాళీలు ఉంటాయనేటటువంటి ఒక గందరగోళం. వీళ్ళకు మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి. నిరుద్యోగుల ప్రభుత్వము, మీరు నిరుద్యోగుల పక్షాన ఉంటాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా యాడెండం ద్వారా మేము పోస్టులు పెంచుతున్నాము అని మీరు ఇమీడియట్గా ఒక 2-3 రోజులల్లో టీజీపీఎస్ నుంచి ఒక వెబ్ నోట్ ఇవ్వండి. లేకుండా ప్రభుత్వం నుంచి పోస్టులు పెంచేది మీరే కాబట్టి చర్చలో పోయినప్పుడు ఇదే ఉప ముఖ్యమంత్రి గారు నాతో చెప్పిండు కాబట్టి ప్రస్తుతానికి టీజీపీఎస్ డేట్లని పెంచుద్ది, పొడిగిస్తుంది ఎగ్జామ్ అని చెప్పారు కాబట్టి దానికి వినుకున్నాము. పోస్టులు పెంచేది మాది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఖచ్చితంగా మేము పోస్టులు పెంచుతాము అని మాకు ఒక భరోసా ఇచ్చిండు. ఈ భరోసాను ఏదైతే మీరు ఇచ్చిర్రో అది మీరు బాధ్యతగా తీసుకొని దాన్ని మీరు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరలో ఉన్నది, పోస్టులు యాడ్ చేసే విధంగా కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవట్లేదు. మీ కార్యాచరణ ఏంటో తీసుకోకపోతే ఖచ్చితంగా అవి ఎట్లా పెంచుకోవాలనో ఎట్లా యాడ్ చేసుకోవాలనో ఈవెన్ ఎగ్జామ్ అయిపోయినాక కూడా ఈ ప్రభుత్వం పైన ఎట్లా ప్రెజర్ చేయాలనో మాకు తెలుసు.